Aspirants, welcome to Surya Study Zone. లేటెస్ట్ గా అయితే రైల్వేలో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి కదా, దాని గురించి డిస్కస్ చేస్తాను. దీంట్లో అయితే నేను ఏఎల్పి సైకో క్లాస్ యొక్క ఇంట్రడక్షన్ గా చెప్తాను. ఎన్ని టెస్టులు ఉంటాయి, ఎలాగా క్లియర్ చేయాలి, మామూలుగా స్మాల్ ఇంట్రడక్షన్ అయితే చెప్తాను. తర్వాత క్లాసులు చెప్తాను. డైరెక్ట్ గా అప్డేట్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి అది చూడండి. ఫస్ట్ CBT2 క్యాన్సిల్ అయిపోయింది కదా, మొన్న ఆర్ఆర్బి ఏఎల్పిది CBT2 క్యాన్సిల్ అయింది. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే వాళ్ళు మళ్ళీ సర్వర్ రీసెట్ చేసుకొని మినిమం ఒక 15 days అయితే ఉంటుంది మళ్ళీ జరగటానికి ఛాన్స్. అసలు ఇలా జరగటం తప్పు అనమాట. చాలా మంది చాలా దూరం వెళ్ళారు, 2000-3000 ఖర్చు పెట్టుకొని ఆడ వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ లేదంటాం అయితే తప్పు. ఆస్పిరెంట్స్ కి చాలా ఇబ్బంది. 2000-3000 అమౌంట్ అయితే వృధా అయిపోయినట్టయితే ఒక 15 days 30 days కూడా పట్టొచ్చు. కాకపోతే మీరేం డిస్టర్బ్ అవ్వకుండా మనకి ఇంకా టైం దొరికిందని అయితే ఇంకా చదువుకుంటే బెస్ట్. తర్వాత లేదంటే ఇప్పుడు సైకో అన్నా చూసుకుంది అనమాట. CBT2 గురించి అయితే అయిపోయింది. టెక్నీషియన్ 3 రిజల్ట్స్ వచ్చాయి. టెక్నీషియన్ 3 రిజల్ట్స్ లో కటప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలా కారణాలు ఉన్నాయి కదా. వాటిలో ఫస్ట్ ఏంటంటే వేకెన్సీస్ టెక్నీషియన్ సింగిల్ డిజిట్ ఉన్నాయి. సింగిల్ డిజిట్ కొన్ని చోట్ల అయితే 5-10 లోపు, చాలా 10 లోపే ఉన్నాయి చాలా చోట్ల. అందుకు ఒక కారణం అవ్వచ్చు. సింగిల్ డిజిట్ వేకెన్సీస్ ఉండటం అయితే ఒక కారణము. ఐటీఐ ఏమవుతుందంటే ఇప్పుడు ఐటీఐ మామూలుగా చదివిన వాళ్ళకన్నా కొనే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. 2019లో ఏమైందంటే 2019లో ఐటీఐకి ఖచ్చితంగా కావాలి గ్రూప్ డికి అనే తెలికి చాలా మంది ఐటీఐ సర్టిఫికేట్ అయితే తీసేసుకున్నారు. 2018 తర్వాత 2019లో అప్పుడు వెబ్సైట్ లో పెట్టేసేసారు ఖచ్చితంగా ఐటీఐ కావాలని. కానీ తర్వాత ఇప్పుడు రీసెంట్ దానికి ఐటీఐ కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు ఆ టైంలో అందరూ ఐటీఐ కావాలని ఐటీఐ కొన్నారు. డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఐటీఐ చదివే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ అవటం వల్ల అలా సర్టిఫికేట్ తీసుకున్న ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు. దానివల్ల కూడా కట్ ఆఫ్ ఒకటైతే పెరిగింది అనమాట. ఇంకోటి మెయిన్ కారణం ఏంటంటే ట్రేడ్ ఎగ్జామ్ పెట్టకపోవటం. లాస్ట్ టైం 2018లో అయితే పార్ట్ ఏ పార్ట్ బి పెట్టారు టెక్నీషియన్ కాదు. ఇప్పుడు ఏంటి, టెక్నీషియన్ కి అచ్చంగా ఎవడైతే రీజనింగ్ చేయగలడు, క్వాంటి చేయగలడు వాళ్ళకి స్కోర్ వచ్చి వాళ్ళు కొట్టేస్తారనమాట. ఇప్పుడు ట్రేడ్ లేదు కాబట్టి కొంతమందికి బాగా క్వాంటి రీజనింగ్ వచ్చినా ట్రేడ్ రాదనమాట. ట్రేడ్ లో ఫెయిల్ అయ్యేవాళ్ళు. కాకపోతే ఈసారి ట్రేడ్ ఎగ్జామ్ లేకపోవటం కూడా ఒక కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఐటీఐ కొనేసి ఈ బాగా ప్రిపేర్ అయిపోయారు క్వాంటి రీజనింగ్. దానివల్ల అయితే చాలా మందికి స్కోర్ ఎక్కువ వచ్చేసింది. ఐటీఐ వాళ్ళ స్కోర్ లాగా లేదు, అది బీటెక్ డిగ్రీలు చదివిన స్కోర్ లాగా ఉంది మార్క్స్ చూస్తుంటే. ఇంకా మెయిన్ కారణం ఏంటంటే నార్మలైజేషన్ ఎంత వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్పలేం. కానీ ఇక్కడ ఒకటి పెడతాను చూడండి. ఒకరికైతే దగ్గరగా 40 మార్కులు కలిసినాయి. 40 మార్కులు కలవటం ఏంటి, అసలు 40 మార్కులు కలవటం వల్ల కట్ ఆఫ్ ఎక్కువ అయిపోయింది. మాక్సిమం 80+ ఉంది ఎక్కడైనా యూఆర్ క్యాండిడేట్ కి. కాకపోతే మనం జోన్ అనేది సరిగ్గా సెలెక్ట్ చేసినట్టయితే కొన్ని చోట్ల జోన్స్ అంటే మనకు బాగా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని అక్కడ పెట్టాల. సపోజ్ తిరువనంతపురం ఉంది, దాంట్లో కొంచెం కట్ ఆఫ్ తక్కువ, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చాలా మంది పెట్టరు అనమాట. పెట్టకపోవడం వల్ల అక్కడ కాంపిటీషన్ తగ్గిపోయి అక్కడ కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంది. మనం ఏంటి ఎక్కువ చెన్నై, సికింద్రాబాద్ ఇలా పెడతాము. జోన్ కూడా కొంచెం మనకి మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది జాబ్ రావడానికి. ఈసారి అప్లై చేసేటప్పుడు జోన్ చూసి పెట్టుకోండి. ఇక లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే కొత్తగా 10,000 పోస్టులతో మళ్ళీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. దానికి రైల్ భవన్ నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. ఇక్కడ నేను పెడతాను చూడండి. దగ్గర 9,000 పోస్టులు చిల్లర ఉన్నాయి. ప్రజెంట్ 9,000 చిల్లర ఉన్నాయి. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదానికి ఒక 5,000-4,000 కూడా పెరగవచ్చు. ఇప్పుడు CBT1 ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరైతే అసలు ఫీల్ అవ్వకండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా అయితే నోటిఫికేషన్ ఉంది. దానివల్ల అయితే మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి CBT1కి. మళ్ళీ లాస్ట్ టైం ఇటువరకు పాత రోజుల్లో ఏమైందంటే 4-5 సంవత్సరాలకు ఒకసారి పడేది నోటిఫికేషన్, ఎక్కువ పోస్టులు ఉండేది. కాకపోతే కట్ ఆఫ్ తగ్గేది. ఇప్పుడు ఏంటి ఇయర్లీ ఇస్తున్నాడు, పోస్టులు తక్కువ వల్ల కట్ ఆఫ్లు అయితే బాగా పెరుగుతున్నాయి. కొట్టాలంటే మట్టి కొంచెం గట్టిగా అయితే చదవాలి. ఇది ఏఎల్పి నోటిఫికేషన్ రెడీగా ఉంది, దానికి కూడా ప్రిపేర్ అవుంది. ఏఎల్పిలో సైకో అనేది ఇంపార్టెంట్ అనమాట. సైకో అనేది చాలా ఈ రీజనింగ్, క్వాంటో అలా కాదు, ఇది అంతా కొంచెం సపరేట్గా ఉండిద్ది. మన స్పీడ్, మన యాక్యురసీ, మన డెసిషన్ ఎలా తీసుకుంటున్నాము, ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటాము అనే దానికి ఇదైతే మెయిన్గా ఉండిద్ది. దీని ఇప్పుడు శాంపుల్గా అయితే నేను చెప్తాను ఎలాగుండిద్దో మొత్తము. దీంట్లో ఎన్ని టెస్టులు ఉంటాయి, ఎలా రాయాలి,
ఎంత వస్తే క్వాలిఫై అవుతాం మొత్తం అయితే దీంట్లో అయితే నేను డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత సపరేట్గా వీటి మీద అచ్చంగా దీంట్లో మేజర్గా 5 టెస్టులు అయితే ఉంటాయి. 5 టెస్టులకి సపరేట్ వీడియో చేస్తాను. జస్ట్ దీంట్లో ఇప్పుడు ఇంట్రడక్షన్ అయితే చెప్పేసి తర్వాత మీకు 5 క్లాసులు అయితే చెప్తాను. ఎక్కువ ప్రాక్టీస్, ఇక్కడ చదివామా లేదా అనేది కాన్సెప్ట్ కాదు, ఎక్కువ ప్రాక్టీస్ చేసినోడు ఇది సైకో టెస్ట్ అయితే క్లియర్ చేస్తాడు. సైకో ఎగ్జామ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఏ టెస్ట్లు ఉంటాయి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది అయితే ఇంట్రడక్షనే, తర్వాత ఒక్కో దాని మీద సపరేట్గా అయితే వీడియోస్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో సైకో ఎగ్జామ్లో ఏమేమి టెస్టులు ఉంటాయి అనేది ఫస్ట్ మీకైతే నేను చెప్తాను. ఇది ఇటువరకు ఆఫ్లైన్ ఉండేది కదా సైకో ఎగ్జామ్, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది గవర్నమెంట్ వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఎలాగా చేస్తే మనకు ఉండిద్దని. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ కూడా ఇలాగ వచ్చేది అప్పుడు. ఇప్పుడు 2018 నోటిఫికేషన్ నుంచి మనకి ఆన్లైన్, ఆఫ్లైన్తో ఓఎంఆర్ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడైతే టైం బబుల్ చేయడానికి చాలా అయిపోయేది, ఇప్పుడు మనకు జస్ట్ క్లిక్లో అయిపోతుంది. ఫస్ట్ దీంట్లో సైకో టెస్ట్లో మెయిన్గా అయితే మనకి 5 టెస్టులు ఉంటాయి. 5 టెస్టుల్లో ఫస్ట్ది మెమరీ టెస్ట్. మెమరీ టెస్ట్, రెండోది ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్. మెమరీ టెస్ట్ అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు బట్టి పడతారో తెలీదు, కొండ గుర్తులు పెట్టుకుంటారో తెలియదు, కాకపోతే ఆ టైంలో మీరు బాగా గుర్తుంచుకుని ఆన్సర్ అయితే పెట్టాలి. ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్ ఇది బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈజీగానే ఉండిద్ది. లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్, దీంట్లో 2 రకాలు ఉంటాయి, నేను తర్వాత అవి మీకు చూపెడతాను. తర్వాత డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ అంటే దీన్ని బ్రిక్ టెస్ట్ కూడా అంటారు. బ్రిక్స్ ఉంటవి, ఎన్ని టచ్ అయినవి, ఎన్ని టచ్ అవ్వలేదు. దీంట్లో ఇంకో మోడల్ ఉంటుంది, అంటే మనకు కనపడకుండా ఎన్ని అయితే ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేయమని అలాగ ఉంటుంది. డెప్త్లో 2 టైప్స్ ఉంటాయి. మెమరీ టెస్ట్లో ఒక 3 రకాలు ఉంటాయి. ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్లో ఒక 2 రకాలు ఉంటాయి మోడల్స్. మామూలుగా రో అండ్ కాలమ్స్ అని, దీంట్లో వచ్చేసరికి క్లాక్ టెస్ట్ అని ఉంటుంది. ఫోర్త్ ఇది కాన్సన్ట్రేషన్ టెస్ట్, ఈజీగా ఉంటుంది. దాంట్లో మీకు ఒక నెంబర్స్ ఇస్తారు, అవి ఈక్వల్గా ఉన్నాయో లేదా అయితే మనం చెప్పాలి. దీంట్లోనే ఇంకోటి ఉంటుంది, నెంబర్ 6 ఇచ్చేసి దాంట్లో 6 ఉందా లేదా అని చెప్పాలి. ఏబిసిడి అలాగ 4 ఆప్షన్ ఉంటాయి, అలాగైతే చెప్పాలి. ఇది 5వది వచ్చేసరికి పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్. దీంట్లో మన చిన్నప్పుడు ఈనాడు బుక్లో వచ్చాయి కదా మ్యాచింగ్ అని బొమ్మలు, సేమ్ అలాగే ఉండిద్ది. ఒకటి ఇస్తారు, ఆ బొమ్మకి కరెక్ట్గా మ్యాచింగ్ అనేది అయితే మనం చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే మీకు చూపెడతాను. ఫస్ట్ శాంపుల్గా, ఇది ఇంత చిన్నదైతే ఎవరు మెమరీ టెస్ట్లో ఫస్ట్ రకం అన్నమాట. ఇది ఫస్ట్ ఇలాగా మనకి ఒక పెద్దగా బొమ్మ ఇచ్చేస్తారు, ఇలాగా డిఫరెంట్ ఉంటవి. ఇక్కడ సపోజ్ ఎల్లో కలర్లో ఒకటి ఉంది బిల్డింగ్ లాగా, ఇక్కడ ఒక బిల్డింగ్ లాగా ఉంది, ఇక్కడ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి కదా. ఇలాగ పెద్దగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయకుండా కార్నర్స్లో కొంచెం ఇంపార్టెంట్ ఎలా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత మనకి కొంచెం టైం ఇస్తారు చూసుకోవటానికి. చూసుకున్న తర్వాత ఈ పిక్చర్స్ అన్ని లేకుండా చేస్తారు, చేసి మనల్ని అయితే ఆన్సర్లు అయితే పెట్టమంటారు. సపోజ్ నేను ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఇది ఈజీ గుర్తుండేది కాబట్టి ఇక్కడ ఆఖరి 2 బాక్సులు ఇలాగ ఒకటి ఉంది, ఇక్కడ పూరు గుడిసి లాగా ఒకటి ఉంది. ఈ ఎక్కడ ఉన్నాయో దాని ఆన్సర్లు అయితే మనం ట్రై చేద్దాం. ఈ ఎల్లో కలర్ది, ఇక్కడ ఎల్లో కలర్ది, ఇక్కడ పూరు గుడిసె టైప్లో ఉన్నది, ఇక్కడ స్తంభాల లాగా ఉన్నది అయితే మనం ట్రై చేద్దాం. ఇప్పుడు స్తంభాల లాగా ఉన్నది ఇక్కడ 2వ క్వశ్చన్ లాగా ఇచ్చారు. 2వ క్వశ్చన్ ఎక్కడుంది, యాక్చువల్గా ఇక్కడ ఏ దగ్గర అయితే ఉంది. ఏ స్తంభాల క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏ దగ్గరగా ఉంది, ఇక్కడ ఏ. ఇప్పుడు పూరు గుడిసెది ఒకటి చూద్దాం. పూరు గుడిసె ఎక్కడ ఉంది, వీటిలో పూరు గుడిసె టైప్లో ఇంకో 17వ క్వశ్చన్ అనమాట. 17వ క్వశ్చన్ ఎక్కడ రావాలి, 17వ క్వశ్చన్ ఇది కదా. 17వ క్వశ్చన్ ఇక్కడ ఉంది బి, 17కి బి అనమాట ఆన్సర్. 17 బి. ఇది ఇక్కడ చివరి నుంచి చూసుకోండి, 20వ దానికి ఇట్లా ఆప్షన్లు ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇలా బొమ్మలు ఇస్తారు, తర్వాత బొమ్మలన్నీ తీసేస్తారు, తర్వాత అది ఎక్కడ ఉందో పెట్టాలి. ఈ ఎల్లో కలర్ది మనం చేద్దాం అనుకున్నాం కదా 17, అది 17వ క్వశ్చన్. 13 ఈ 13లో ఈ దీంట్లో ఉంది కదా, ఈ లొకేషన్లో ఉంది. ఈ లొకేషన్లో ఏం ఆప్షన్ ఉంది, ఈ ఉంది, అంటే 13కి ఆప్షన్ ఈ అనమాట. ఇలా ఫిగర్స్ ఇస్తారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దీంట్లో నేను తర్వాత
పర్టికులర్గా చెప్తున్నాను. కార్నర్స్ గుర్తుపెట్టుకోండి. కార్నర్స్ దీంట్లో స్పెషల్ ఏంటంటే 5 టెస్టుల్లో 42% మార్కులు వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు. కాబట్టి మనం జస్ట్ అన్ని క్వశ్చన్లు పెట్టకపోయినా దీంట్లో సగం క్వశ్చన్లు పెట్టడానికి మనం ట్రై చేయండి. అది కాక నెగిటివ్ ఉండదు అనమాట. దీంట్లో సగం క్వశ్చన్లు కరెక్ట్ పెట్టినా కానీ మీరు క్వాలిఫై అయిపోతారు కరెక్ట్గా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత రెండో టెస్ట్. ఇది మామూలుగా ఇంట్రడక్షన్ చెప్తున్నాను, తర్వాత మీకు క్లారిటీగా ఒక్కో టెస్ట్ మీద మీకు వీడియోస్ చేస్తాను. రెండో టైపు. ఈ రెండో టైపులో ఏంటంటే ఇలా పిక్చర్స్ ఇచ్చేస్తారు. పిక్చర్స్ ఇచ్చేసేసి తర్వాత మనకి ఒక పిక్చర్ ఇచ్చి దానికి నెంబర్ ఎంత అనేది ఉంటారు. సపోజ్ ఇదే చేద్దాము. ఇక్కడ బుక్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం 17 పేజీలో చదువుతున్నాం. బుక్లో 17 పేజీలో బుక్ చదువుతున్నాము. ఇక్కడ ఏంటి ఇచ్చారు, ద్రాక్షకాయలు ఇచ్చారు. ద్రాక్షకాయలు కేజీ 28 రూపాయలు. లేకపోతే అలా గుర్తుపెట్టుకోవాలి. ద్రాక్షకాయలు 28 రూపాయలు, బుక్ 17 పేజీలో చదువుతున్నాము. ఈ కుండకి 64 రూపాయలు కొనుక్కొచ్చాం. ఇట్లా మైండ్లో ఏదైనా అనుకోండి. మీరు మైండ్లో అనుకుంటే ఈజీగా నెంబర్ చెప్పేయచ్చు. ఇప్పుడు సపోజ్ నేనేమేమి గుర్తుపెట్టుకున్నాను, ద్రాక్షకాయలు కేజీ 28 రూపాయలు అంటే ఆప్షన్ డి అనమాట. ఇక్కడ బుక్లో దీనికి ఆప్షన్ 17, ఎందుకంటే బుక్లో 17 పేజీలో నేను చదువుతున్నాను గుర్తుపెట్టుకున్నాను. అలాగా ఇక్కడ ఈ కుండ ఉంది, కుండ కూజ టైపు, దాన్ని 64 రూపాయలు కొనుక్కొచ్చాను అంటే ఏ అనమాట. మూడో దానికి ఏ. ఇలాగ డిఫరెంట్ ఉంటవి. ఇలాగా మనం నెంబర్లు బట్టి పడితే సింపుల్గా ఉంటుంది. ఇంకో శాంపుల్ పేపర్ ఇచ్చాడు. ఇలాగా ఇన్ని బొమ్మలు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏరోప్లేన్ ఉంది కదా, ఆ ఏరోప్లేన్ 24 గంటలు సదుపాయం ఉండిద్ది. 24 గంటలు అట్లా ఏదో ఒకటి గుర్తు పెట్టుకోవటం అలా చేయాలి. ఇక్కడ ఈఫిల్ టవర్ ఉంది. ఈఫిల్ టవర్లో 8 నెంబర్ ఉంది చూడండి. 8 అంటే 58. అట్లా గుర్తు పెట్టుకోవడానికి మనమైతే ట్రై చేయాలి ఏదో ఒకటి. కొండగొట్టు. ఇక్కడ కీబోర్డు ఉంది. కీబోర్డ్లో 56 బటన్స్ ఉంటాయి కొట్టడానికి. అంటే ఉంటాయి అని కాదు, మనం ఏదో ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ కత్తెర ఉంది 19. ఇక్కడ ఇలాగ ఫోన్ ఇక్కడ 43. మనం ఇది గుర్తు పెట్టుకున్నాం. ఈ బ్లూ కలర్లో ఉన్న ప్లేన్ 24 గంటల్లో ఉండిద్ది అని మనం గుర్తు పెట్టుకున్నాం. ఇంకోటి ఏది గుర్తు పెట్టుకున్నాము, ఈఫిల్ టవర్ కూడా గుర్తు పెట్టుకున్నాం. ఈఫిల్ టవర్ దీనికేమో ఈ ఫ్లైట్కి ఏమో 52, ఇంకో ఫ్లైట్ 24 ఉండిద్ది కాబట్టి 24. ఈఫిల్ టవర్ బొమ్మ ఎక్కడ, ఈఫిల్ టవర్కి 58, 6వ దానికి బి. ఇలాగైతే ఏదో ఒకటే అనుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆ నెంబర్ అంటే ఆ నెంబర్తో ఆ బస్సు ఆ పిక్చర్ని లింక్ చేయండి అనమాట, అప్పుడు గుర్తుండిద్ది. ఇది వచ్చే తెలుగు ఒక టైప్. ఇది రెండో టెస్ట్. యాక్చువల్గా ఇంకో మూడో టెస్ట్ కూడా ఉండిద్ది దీంట్లో, అది నేను చూపెడతాను. వాళ్ళు దీంట్లో వేయలేదు. అది ఇలాగ ఉంటుంది. ట్రాక్ టెస్ట్ అనమాట. ట్రాక్ టెస్ట్ ఈ టైప్లో అయితే మనకు ఉంటుంది. ఇలాగ ఫస్ట్ ట్రాక్ మీద కొన్ని లొకేషన్స్ అయితే ఇస్తారు. ఆ లొకేషన్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బీజెడ్ఏ ఉంది టాప్లో, అంటే బెజవాడ స్టేషన్ పైన ఉంది. ఇలాగ చాలా స్టేషన్లు లాగా ఇస్తాడు. ఈ పేర్లు ఇస్తారు, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పేర్లు లేకుండా ఇస్తారు. ఇలాగ ఇక్కడ స్టార్టింగ్లో ఉంది ఏ దగ్గర ఏది వచ్చింది, బెజవాడది వచ్చింది. ఇదిగో మూడో దానికి ఏ వచ్చింది. ఇక్కడే టాప్ పైన ఉంది. ఇలాగ అన్ని తీసేస్తాడు. మనం ఆన్సర్లు అయితే పెట్టాలి. ఇక్కడ ఏముంటే అది దానికి ఆన్సర్ డి. ఇక్కడ మూడో క్వశ్చన్ బెజవాడ, అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఏ ఉండిద్ది కాబట్టి 3కి 3 అయింది అనమాట. అలాగైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ టెస్ట్ వచ్చేసరికి ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్. ఇది రోస్ అండ్ కాలమ్స్ ఇట్లా డిఫరెంట్ ఇచ్చేస్తారు. ఇది బ్యాంకింగ్ వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఇలాగా దీంట్లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. డయాగ్నల్ అని, టాప్ కార్నర్ అని, టాప్ లెఫ్ట్ అని, బాటమ్ లెఫ్ట్ అని, టాప్ రైట్ అని, డయాగ్నల్ అని కొన్ని ఉంటాయి. ఈ క్వశ్చన్లు వస్తాయి. దీని మీద పర్టికులర్గా మనం చేసుకోవాలి సింపుల్గా. మళ్ళీ తర్వాత నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. విచ్ ఈస్ ద ఓన్లీ లెటర్ అపియర్ డైరెక్ట్లీ ఎబో ఏ. ఇక్కడ ఏ పైన ఏ లెటర్ ఉంది, ఇక్కడ ఏ పైన బి ఉంది, ఇక్కడ ఏ పైన బి ఉంది, ఏ పైన బి ఉంది, ఏ పైన అంటే దీనికి ఆప్షన్ బి అనమాట. ఆన్సర్ అనేది బి అవుతుంది. ఇట్లా కొన్ని క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు, మనం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో క్వశ్చన్, విచ్ ఆల్ఫాబెట్ అపియర్స్ రైట్ ఆఫ్ సి ఇన్ రో 2. రో 2లో సి రైట్లో ఏ ఉంది, డి అనమాట. దీనికి ఆప్షన్ డి అనమాట. ఇట్లా కొన్ని క్వశ్చన్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తాయి. ఇలాగ ఒక 10 క్వశ్చన్లు అయితే ఉంటే మనం 10లో ఒక 6-5 జాగ్రత్త పెడితే మనం సేఫ్ అయిపోతాం. ఈ టెస్ట్ ఇగిపోతే సెకండ్ దాంట్లో ఇచ్చేది క్లాక్ టెస్ట్ అనమాట. క్లాక్ టెస్ట్ అనేది వీడు దీంట్లో ఇవ్వలేదు, నేను శాంపుల్ చూపెడతాను. క్లాక్ టెస్ట్ అనేది ఇలాగ ఉంటుంది. నెంబర్స్ ఇస్తారు. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ టైప్లో ఉంటుంది. నార్త్ ఈస్ట్ అని, సౌత్ అని,
ఈస్ట్ అని వెస్ట్ అని ఉంటుంది, క్వశ్చన్లు ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ కాబట్టి ఇది చెప్పి వదిలేస్తాం. తర్వాత దీని మీద క్వశ్చన్ చేస్తాం. ఇస్తే రోస్ అండ్ కాలం ఇస్తారు, లేకపోతే ఈ క్వశ్చన్ అయితే ఇస్తారు. నెక్స్ట్లో బ్రిక్స్ టెస్ట్ అనమాట. బ్రిక్స్ టెస్ట్ వచ్చేసరికి ఇలాగ ఒక ఫిగర్ అయితే ఇస్తారు. ఆ ఫిగర్లో మనం ఇప్పుడు ఏ అనే బ్రిక్ ఉంది, అది ఎన్నిటికి టచ్ అవుతుంది, డికి టచ్ అవుతుంది, ఈకి టచ్ అవుతుంది అంటే ఆన్సర్ 2. బి అనేది ఉంది ఇక్కడ పైన 1 2, పక్కన సికి టచ్ అయ్యేది 3. సి అనేది ఉంది ఇక్కడ పక్కన బి టచ్ అవుతుంది, పైన డి టచ్ అవుతుంది, ఈ టచ్ అవుతుంది. ఇలాగ 4. ఇలాగైతే మనకి చేసుకోవాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఈజీగానే ఉండేది ప్రాక్టీస్. తర్వాత నేను ఎట్లా చేయాలో చెప్తాను. తర్వాత దీంట్లోనే ఇంకో టైప్ గార్డ్ ఉంటుంది థర్డ్ టెస్ట్లో. అదేంటంటే ఒకసారి మీకు చూపెడతాను. ఇది హిడెన్ బ్రిక్స్ అనమాట. ఇక్కడ ఈ పిక్చర్లో మనకి కంటికి కనపడి బ్రిక్స్ ఎన్ని ఉన్నవి అంటే ఇక్కడ పైన బిల్డింగ్ టైప్లో ఉంది కదా, 1 2, దాని కింద ఒకటి ఉంది, దీని కింద ఒకటి ఉంది, మిగతా మన కంటికి కనపడుతుంది అంటే ఆప్షన్ 2 అనమాట. ఇక్కడ ఇలాంటివి ఉంటుంది. ఇలాగా మ్యాక్సిమం రోస్ అండ్ బ్రిక్ టెస్ట్లో ఎన్ని టచ్ అవుతుంది ఇవ్వచ్చు. అది మిస్ అయితే ఇది ఇస్తారు. దీని కింద 1 2 ఉంది, దీని కింద ఒకటి ఉంటుంది, అదొకటి, దీని కింద ఒకటి అంటే 2 కనపడట్లేదు. దీనికి ఆప్షన్ 2 అనమాట. కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది ఎస్ఆర్ నో పెట్టడం. 589 ఈక్వల్గా ఉంది కాబట్టి ఎస్ పెట్టాలి. ఆప్షన్ 2768 ఇక్కడ 2786 అంటే ఇది నో కరెక్ట్ కాదు, ఈక్వల్ నెంబర్ కాదు కాబట్టి నో పెట్టాలి. ఇట్లా చాలా క్వశ్చన్లు ఉంటే చాలా ఫాస్ట్గా చేయాలి, ప్రాక్టీస్ చేస్తే అయిపోద్ది. ఎస్ఆర్ నో పెట్టడమే, ఈక్వల్ నెంబర్ ఉందా లేదని చెప్పటమే. ఈక్వల్గా ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని చెప్పాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ. ఇప్పుడు చూడండి ఎన్ని డిజిట్స్ ఇచ్చారు, 5969. అబ్బో పెద్దగా ఉంది. ఇలా కాకుండా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అది ఈక్వల్ కాదు అనేది ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ 438 ఉంది కాబట్టి నో ఆప్షన్. ఇక్కడ 5910 అంటే ఇది ఎస్, 935 ఎస్. ఇలాగ ఈక్వల్గా ఉంటే ఎస్ పెట్టాలి, ఈక్వల్గా లేకపోతే నో పెట్టాలి. ఈ టెస్ట్ ఈజీగానే ఉంటుంది. తర్వాత దీంట్లో ఇంకో టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో ఏంటంటే కాన్సన్ట్రేషన్ టెస్ట్లో 2వ రకం. ఒక నెంబర్ ఇస్తాడనమాట. ఈ నెంబర్లో 6 దేంట్లో ఉందో చెప్పాలి. ఫస్ట్ దాంట్లో 6 దీంట్లో లేదు, 4592 దీంట్లో లేదు, 562 అంటే ఆప్షన్ బి అనేది ఫస్ట్ దానికి ఆప్షన్. ఇన్ కేసు ఏబిసిడిలో 6 అనే ఆప్షన్ 2 సార్లు ఉంటే, ఏలో కానీ బిలో కానీ అలా 2 ఉంటే ఆప్షన్ అనేది ఈ అవుతుంది. ఇప్పుడు 5వ దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చూడండి. 5వ దాంట్లో ఏ దాంట్లో ఉంది, సి దాంట్లో ఉంది, అందుకని 5వది ఆప్షన్ సి ఇచ్చాడు. లేదంటే ఇప్పుడు 2వ క్వశ్చన్ చూడండి. 2వ క్వశ్చన్లో మనకి 6 ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సి అనేది ఆప్షన్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది ఈజీగానే ఉంది. 6 అనే లెటర్ ఏ ఆప్షన్లో ఉంది అనేది పెట్టాలి. ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో. ఇన్ కేసు మీరు 2 ఉంటే దాంట్లో అప్పుడు ఆప్షన్ ఈ అనేది అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చారు. ఇది నేను మళ్ళీ వీటి మీద సపరేట్గా ఒక్కొక్క టెస్ట్ మీద అయితే చేస్తాను. ప్రతి టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, 42% అయితే ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఫెయిల్ చేసేస్తారు. లాస్ట్ వచ్చేసరికి పర్చువల్ స్పీడ్ టెస్ట్ వచ్చేసరికి మనకి ఈక్వల్గా ఉన్నాయి, మ్యాచ్ చేయాలన్నమాట. ఇక్కడ దేనికి మ్యాచింగ్, 1వ దానికి ఏది మ్యాచ్ ఉంది, 1వ ఏ దాంట్లో దేనికి మ్యాచింగ్ ఉందంటే సపోజ్ ఏకి ఈ అనమాట, బికి ఇట్లా 2 ఉన్నది, డి అనమాట, సికి పైకి ఉన్నది అది ఏ అనమాట, డికి ఆప్షన్ ఏంటంటే బి అనమాట. ఇలా చూసుకొని పెట్టేసుకోవటమే. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ కరెక్ట్గా ఉన్న ఫిగర్లు చేయటం. ఇది ఈజీగానే ఉండిద్ది, కాకపోతే ఎక్కువ ఉంటుంది. చాలా టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది, చేయాల్సిన ఎక్కువ ఉంటుంది. ఈ ఒక 72 క్వశ్చన్ల దాకా ఏమో చేయాల్సి వచ్చింది చాలా తక్కువ టైంలో. మనం ప్రతి క్వశ్చన్ అయితే క్వాలిఫై అవ్వాలి. ప్రతి టెస్ట్ అయితే 42% రావాలి, నెగిటివ్ మార్కులు ఉండవు. దీని మీద మీకు ఫుల్ వీడియోస్ కూడా నేను చేస్తాను. పోస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.